దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది నేరుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును నీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మనం చేసేయాలనుకుంటున్నాను. ఈ దినమందు నీ వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. నీ మాట మాకు తెలియజేయండి అయ్యా. యేసయ్య నీ వాక్కును వినిపింపజేసి వారిని బాగు చేశాను అన్నాం అయ్యా. ఈ పూట మమ్మల్ని అందరినీ బాగు చేయండి ప్రభా. పైకి మాత్రమే స్వస్థత కలిగి ఉన్నాం. హృదయాంతరంగ పురోధుల నుండి మాకు కావలసిన విషయాలు మాకు తెలియజేయమని, సూటిగా మీరే మాట్లాడమని, అందరికీ వేసే కావలసిన మాటలు అందించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడి నేను వచ్చి వాళ్ళని తగ్గించుకుంటూ ఉన్నాను అయ్యా. ఎందుకు పనికిరానంటే నన్ను మీరు నిలబెట్టుకుని అయ్యా నీ బిడ్డలకు కావలసిన వార్తలు అర్థమయ్యే రీతిలో మీరు వినిపింపదయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 50వ అధ్యాయం 21 వచనాలు చదువుదాం. 21 వచనాలు చదువుకున్నాం. అక్కడ ఇలా రాయబడ్డది, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిందని కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది నేరుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. దేవుడు ఉద్దేశించిన సంగతులు మనందరికీ తెలియాలి. మానవ జీవితంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని మన ఎడలో కలిగి ఉన్నాడో, ఏమి ఉద్దేశించి దేవుడు ఈ సంవత్సరం అంతా మనం బ్రతికించాడు, దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి మనందరికీ దేవుడు ఆయుష్నిచ్చి మరలా 2025 సంవత్సరంలో అడిగిపెట్టి కృపను దేవుడు వెళ్ళిపోతున్నాడు. దేవుడు మన ఎడల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనకి తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ధన్యులమైపోతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన సంగతులు వేరు, మనుషుల యొక్క ఆలోచన వేరు. ఎప్పుడు కూడా దేవుడు ఒకటి ఆలోచిస్తాడు. మనం ఏంటంటే మనకన్నీ అనుకువగా సాఫీగా సాగిపోవాలి, మనకన్నీ బాగుంటేనే దేవుడు ఉద్దేశం, మనకు వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దేవుడి ఉద్దేశం కాదేమో ఇది అన్నట్లుగా చాలా సందర్భాల్లో ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుడు అంటాడు, అయ్యా నా భక్తులకి నేను చాలా సందర్భాల్లో కొన్ని వారి పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ అవన్నీ కూడా నా ఉద్దేశాలు. దేవుడి ఉద్దేశం మనకి పూర్తిగా అర్థమవుతాం చాలా సందర్భాలు. ఎందుకంటే యోసేపు జీవితం ఎక్కడ రాయబడ్డది. యోసేపు గారి జీవితంలో అతడు దేవునికి యథార్థంగా నీతివంతుడిగానే బ్రతికాడు. అయినప్పటికీ చాలా శ్రమలు అనుభవించాడు, చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవించినప్పటికీ కూడా ఏమి చేసినా అతనికి వ్యతిరేకంగా నిలబడ్డది. ఒక పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళిన అతడు తన యొక్క ఉద్యోగస్తుడిగా నమ్మకంగా అతని ఇంటి మీద అతడు పనిచేస్తున్న దినాల్లోనండి అతనికి వ్యతిరేకంగా తన ఇంటి యజమానురాలే పాపము చేయమని ప్రేరేపించిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఒక చోట నుండి పారిపోయిస్తే మరొక చోట కూడా అదే రీతిలో అతడు ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతే చెరసాలలో వేయించారు. అతడు భయంకరంగా ఆ బానిస బ్రతుకును అనుభవించాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగా పెరిగిన వ్యక్తి తన అన్నలు తన మీద కక్ష కట్టి అతన్ని ఏమైనా చంపివేయాలన్న ఆలోచన కలిగి అతడు నీళ్ళ లేని గోతులో పడవేసినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అతన్ని బానిసగా అమ్మివేసినప్పటికీ కూడా దేవుడు అతని చేయని ఇంకా దుర్మార్గం అవుతావా హల్లెలూయా. హల్లెలూయా. ఈసారి ఇంకైతే అవకాశం కాదు, దేవుని ఇస్తాం. హల్లెలూయా. ఎవరు పాడుకుంటే అంతే, ఎక్కువ రేపు పాడుకుంటే అంలేదు. సైలెంట్ లో పెట్టుకోండి, లేకపోతే దేవుడు వాక్యాన్ని మనం వినగలిగితే యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడో వాటన్నిటిలో నుండి దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఒక మాట మీకు జాగ్రత్తగా గమనించగలిగితే
యోసేపు జీవితంలో ప్రమాదాలు అయితే వచ్చినాయి కానీ చావు దాకా యోసేపును మాత్రం దేవుడు తీసుకెళ్ళలేదు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రమాదాలు వస్తాయి మానవ జీవితంలో. ప్రమాదాల అంచుల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుటకు ఆయన ఎల్లప్పుడూ సమర్థుడే. ప్రమాదం రాకుండా ఉండడమే దేవుని చిత్తం అని అనుకోకూడదు. ప్రమాదం రావడం కూడా దేవుని చిత్తమే. ఈ సంవత్సరంలో చాలా అనారోగ్యాలు కలిగి ఉండొచ్చు, చాలా పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు, చాలా భయానకమైన పరిస్థితుల్లో మీరు ఈ సంవత్సరము అంతంలోనికి, చివరి వారంలోనికి మనం వచ్చి ఉండొచ్చు. ఏ ప్రమాద పంచులో నుండి మనం వచ్చినప్పటికీ కూడా ఆ ప్రమాదాలన్నింటినీ మేలుకరంగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉద్దేశించిన సంగతి వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఉద్దేశించింది మాత్రం మేలుకే గాని కీడుకు మాత్రం. అన్నలందరూ అమ్మేశారు. వాళ్ళు అనుకున్నారు అమ్మేసాం, వాడు పని అయిపోయింది, ఇక వాడిని చంపేద్దాం అని ప్లాన్ చేశాం. వీడు ఇక వాడి వస్త్రాన్ని దోచుకుని వాడి యొక్క కన్న తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ ఇదిగో మేమందరం కలిసి వెళుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి ఆ యొక్క మా తమ్ముడిని ఎత్తుకుని వెళ్ళిపోవడం మేము చూసాం. రక్తపు మడుగులు అతడు చనిపోయి ఉండగా అతను వస్త్రాన్ని తీసుకుని వచ్చాం, అగ్గిని తీసుకుని వచ్చాం చూడ్డాడు గారు అంటే యాకోబు గారు బిగ్గరగా ఏడ్చాడట. యోసేపు నిమిత్తం చనిపోయాడని నమ్మేశాడు. నిజమేననుకున్నాడు. అయ్యో నా కుమారుడా, నా చిన్న కుమారుడా చనిపోయావని ఎంతో ప్రేమగా యానంలో మనం చరిత్రలో చదువుకుంటాం. అలాంటి పరిస్థితిలో చనిపోయాడు అనుకున్న పరిస్థితులు ఉండండి, దేవుడు ఒక దేశానికి రాజుగా నిలబెట్టాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నలేమో చంపేద్దాం అనుకున్నారు. అక్కడి నుండి వస్తే ఉద్యోగులుగా ఒక ఇంటిలో చేరిన తర్వాత నమ్మకంగా పనిచేయడం మొదలు పెడితే అక్కడేమో పాపానికి ప్రేరేపించింది ఒక తల్లి. అక్కడి నుండి వెళ్ళిపోతే చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. అక్కడ బానిసపు బ్రతుకును అనుభవించి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు అక్కడి నుండి స్టార్ట్ చేశాడు. అతని జీవితాన్ని మార్చడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయిన వారిని దేవుడు మరలా నిలబెట్టగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్నప్పుడు. ఎందుకు నా జీవితం అయిపోయిందంటే ఈ సంవత్సరం ఇక నా జీవితం ముగింపు అనుకుంటాను, ఇంకెందుకు అర్థం అనుకున్నాను, నా జీవితం ఇక అది ఆశయంగానే నా జీవితంలో ఎటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడలేదు. ఎన్ని ప్రార్థనలు చేశాను, ఎంతగా దేవుని ఆరాధన చేశాను, ఎంతగా దేవుని స్తుతించాను, ఏది కావాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఏది కూడా నా జీవితంలో సఫలీకృతం కాలేదండి. ఈ సంవత్సరమైన అవుతుందంటారా? ఈ సంవత్సరమైన దేవుడు ఇస్తాడంటారా? నా జీవితం మారుతుందంటారా? నా దేవుడు ఆశీర్వదిస్తాడంటారా? ఎలాంటి క్వశ్చన్లు నీ జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రకటిస్తున్న సువార్త ఒకటి, ఆయన మేలుకే ఈ సంవత్సరాన్ని లాగి నిర్ణయించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాబోతున్న జీవితము అనేకమైన జీవితాలకి నీవే మాదిరికరంగా మారిపోతున్నావు. అనేక మందికి నీవే సాక్షాత్తంగా మారిపోబోతున్నావు. నా దేవుడు ఈ స్థితి నుండి ఈ స్థితికి నా దేవుడు నిలబెట్టాడని సాక్ష్యం చెప్పబోతున్నావు. ఈ పరిస్థితులు నావే, కానీ నా దేవుడు ఎలా మార్చాడని అని చెప్పబోతున్నావు. యోసేపు అలాగా తన అన్నలతో చెప్పడం ప్రారంభించాడు. అన్నారా, మీరందరూ బాగుపడి కళ్ళంతా నీళ్లు పెట్టుకున్నారు, కానీ ఎదుగో దాన్ని చంపేద్దామని మీరు ప్లాన్ చేసి ఎదుగో నేను గోతులోనికి పడవేశాను, కానీ అక్కడి నుండి నేను అమ్మివేయబడ్డాను, కానీ అక్కడి ఇంటిలో ఉద్యోగినిగా నేను నిర్ణయించబడినప్పుడు ఆ స్థితిలో కూడా ఒకవేళ నన్ను శోధించబడ్డాను, కానీ ఆ శ్రమలో కూడా నా దేవుడిని నన్ను చూశాడయ్యా, నా దేవుడిని నన్ను విడిచిపెట్టలేదు. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసినప్పుడు దేవుడు మేలుకే ఉద్దేశించాడు, కానీ కీడుకు మాత్రం. దేవుడి ఉద్దేశాలు మనకు చాలా సందర్భాల్లో తెలియదు, తెలుసుకుంటే చాలా అద్భుతకరంగా ఉంటది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక అలాగే ఈ ఆఖరి క్రిస్మస్ పాస్ ముగించబడుతుంది కనుక నేను ఈ అంశాన్ని కొంచెం లోతుకి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, లూకాసు సువార్త దేవుడి వాక్యాన్ని మనం చదవగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు ఆ దేవుని దూత దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను.
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, అయ్యా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలు. ఇక్కడ దేవుడు పరలోకము నుండి ఒక వర్తమానము గబ్రియేలు దూతతో పంపించాడట. వెనకే తలపైకెత్తిన మాటనండి. గబ్రియేలు దూత అనే దూతను పంపించి పరలోకము నుండి అక్కడ నజరేతు అనే ఊరిలోనికి ఒక శుభవర్తమానం పంపించాడట. నజరేతు ఊరిలో ఎవరున్నారంటే తల్లి అయిన మరియా, యోసేపు గారు ఊరు ఆ యొక్క నజరేతు. నజరేతులో ఆ ప్రాంతం ఎలాంటిది అని మనం పరిశీలన చేస్తే నజరేతు ఊరు చాలా చిన్నదట. బెత్లెహేము అనే దేశంలో, ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, యెరూషలేములోనే చాలా కుగ్రామము, చాలా అల్పమైన గ్రామము, లేకపోతే చాలా చిన్న గ్రామం ఏదైనా ఉన్నదనంటే ఆ ఊరి పేరే నజరేతు. ఈ నజరేతు అనే పట్టణాన్ని మనుషులు ఎవరు పట్టించుకోలేదేమో గాని మనం ఆరాధిస్తున్న దేవుడు పట్టించుకున్నాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి నేను మాట ఆగి ఒకసారి ఆలోచన చేస్తే మనము లోకములో ఉండగా మనుషులు ఎవరు ఆదరించకపోవచ్చు, ప్రేమించకపోవచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పట్టించుకుంటాడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. నజరేతు అనే చిన్న గ్రామాన్ని దేవుడు చూశాడు. ఎన్నిక లేని గ్రామాన్ని, యోగ్యత లేని గ్రామాన్ని, అల్పమైన గ్రామాన్ని, ఒక స్వల్పమైన గ్రామాన్ని, అసలు ఎందుకు పనికిరానట్టి గ్రామాన్ని దేవుడు చూసి ఆ గ్రామంలోనికి దేవుడు దూతని డైరెక్టర్ గా పంపించేశాడు. ఈ రోజు కూడా ఒకవేళ నీ ఇంట్లో నీకు పేరు లేదేమో, నీ గ్రామంలో నీకు పేరు లేదేమో, నీకున్న బంధువుల యొక్క నీకు సరైన పరపతి నీకు లేకపోవచ్చేమో, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సత్యము నేటికి గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. దగ్గరికి హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని చూస్తున్నాడండి. మనం చూస్తున్నాడు. ఎందుకంటారా, ఆయన నజరేతు అనే ఊరిని చూస్తే మనం చూడ తప్పనిసరిగా చూస్తాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, యోసేపు అనుకోవచ్చు శ్రమలో, అయ్యా ఈ శ్రమలో నన్ను చూస్తున్నావా లేదా, ఈ శ్రమలో నన్ను విడిచిపెట్టేశావా, ఈ కష్టాల్లో నన్ను ఆదరించట్లేదు ఏంటి ప్రభా, ఈ పరిస్థితిలో నేనేం తప్పు చేశానని ఎక్కడ దాకా వచ్చాను ప్రభా, నేనే పాపం చేశానని చెరసాల దాకా నేను రావడానికి నువ్వు అనుమతించావు ప్రభా అని దేవుణ్ణి ఒకవేళ ప్రశ్న అయితే వేయలేదు, కానీ మనసులోనైనా అనుకుంటూ ఉండవచ్చు. ఆ పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేశాడో తెలిసిన, నా కొద్ది దినాలు ఓపిక పట్టు నేను ఘనమైన వాడిగా చేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే నజరేతు అనే గ్రామము యోసేపు లాగా చిన్నది, ఆఖరిది, స్వల్పమైనది. అలాంటి గ్రామాన్ని దేవుడు ప్రపంచానికి ఒక ఉన్నతమైన గ్రామంగా బలి చేశాడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎవరు ప్రార్థన చేసిన ఒక ప్రార్థన ఏమని చేస్తామో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తాం. ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నా ఏమని ప్రార్థన చేయాలి? నజరేయుడైన యేసు నామములో దయ్యము వెళ్ళిపోనుగా ప్రార్థన చేయాలి. ఇక ఎవరి స్వరమెత్తి ముగింపులోకి వచ్చిన ప్రార్థన ఆఖరిలోకి వచ్చిన, ఎవరు ప్రార్థన చేసిన భూమి మీద ముగింపులోకి వచ్చేసరికి నజరేయుడైన యేసు అని పలకకపోతే ఆ ప్రార్థన ప్రార్థనే కాదు. చెప్పలు గురించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నజరేతుని ఘనమైన వారిగా చేసేసాడు. నజరేతుని ఒక ఉన్నతమైన స్థానంగా దేవుడు మలిచాడు. నజరేతు ఎన్నిక లేని దాన్ని దేవుడు అనేక మాట ఈ రోజుకి నేటికి ఇక ప్రపంచం ముగిసేసరికి కూడా నజరేయుడైన యేసు అని పిలవకుండా ప్రపంచం ఉండలేదు. ఎవరు ప్రార్థన చేసినా నజరేయుడైన యేసు నామములో దెయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నా, లేకపోతే దురాత్మల మీద అధికారం కలిగిన యేసు నామం అని చెప్పినా, ఏది చెప్పినా గానీ ఆ ముందు మాత్రం మనం పెడతాం ఖచ్చితంగా నజరేయుడైన యేసు నామం. యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైన ఉన్న దేవుడికి స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా బలపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము. Hallelujah.
నజరేయుడైన యేసు నామమును మాత్రమే ఉచ్చరించాలి. అలాగే ఉచ్చరిస్తాం, అలాగే ప్రార్థన చేస్తాం. నజరేతు అనే పట్టణం చాలా చిన్నది, చాలా గ్రామం చాలా చిన్నది. దేవుడు దాన్ని యోగ్యమైన దానిగా పెట్టాడు. ఈ రోజున నీ పరిస్థితి చిన్నది కావచ్చు, లేకపోతే నీకున్న కుటుంబం చిన్నది కావచ్చు, నీ గ్రామం చిన్నది కావచ్చు, మన ప్రాంతం చిన్నది కావచ్చు, మనం ఏ ప్రదేశంలో ఉన్న చిన్నవాడిగా ఉండవచ్చు, నీ కుటుంబంలో ఆఖరి వాడు కావచ్చు. అయినప్పటికీ నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చూస్తే ఏంటండి అని మీరు నన్ను అడిగితే చెప్తానండి. ఆయన చూస్తే అసలు ప్రపంచమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చూడాలి అని ఆశపడేలాగా దేవుడు చేస్తాడు. ఎందుకు చూడాలండి అని అంటే, ఆ కింద వచ్చులో ఆ గబ్రియేలు దూత వచ్చి మాట్లాడిన తర్వాత ఒక శుభవచనం చెప్తుందంట. మీరు చదువుకోండి, అక్కడ శుభవచనం చెప్పిందంట మరియమ్మతో. శుభవచనం చెప్తుండగానే వెంటనే మరియమ్మ మనసులో కంగారు పడ్డది. ఈ శుభవచనం ఏంటి, నాతో అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు దూత వచ్చి నాతో మాట్లాడడానికి గల కారణం ఏంటి? అప్పటికి మరియమ్మకి యోసేపు గారికి ప్రదానం చేయబడ్డది. మన భాషలో చెప్పాలంటే పెళ్లి చూపులు అయిపోయింది. మన భాషలో చెప్పాలంటే పెళ్లి చూపులు అయిపోయింది. పెళ్లి చూపులు అయిపోయినప్పటికీ ఎవరిని ఆల్రెడీ పెళ్లి చూపులు అయిపోయిన పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి వారి యొక్క ఆశలు కానీ వారి యొక్క ఇష్టాలు కానీ ఎలా ఉంటాయంటే ఎప్పుడు మోసుకునే తిరుగుతారు కొంతమంది. సహజంగా జరిగేది. పెళ్లిలో అడుగుతారు భాషగా, అమ్మా పెళ్లి కొడుకు ఎప్పుడన్నా మాట్లాడావా? లేదండి, అస్సలు నాకు తెలియదే, అన్ని అబద్ధాలు అయ్యాన్ని. ఎప్పుడన్నా మాట్లాడావా? నాకు తెలియదండి అంటారు. మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కనిపిస్తున్నారు సమాజం. పెళ్లి కొడుకు వెళ్తారు, ఏమయ్యా ఎప్పుడన్నా చూసావా? ఒకసారి చూసానండి. ఎప్పుడన్నా మాట్లాడావా? అసలు లేదండి. కొంతమంది అయితే నిల్వ చేసుకుంటారు స్టేజ్ మీద, మాట్లాడానంటే నిజమేనంటే. ఏమంటే మనం చూస్తూ ఉంటాం కదా, పెళ్లి ఆ యొక్క పెళ్లి చూపులు అయిన తర్వాత ప్రదానం చేయబడిన భాషలో చెప్పాలంటే ఎంగేజ్మెంట్ జరిగిన ఆ తొలి నాళ్ళలో వారి యొక్క ఆశలు కానీ వారి యొక్క ఇష్టాలు కానీ ఎలా ఉంటాయంటే, ఎప్పుడు మ్యారేజ్ అయిపోద్ది, ఎప్పుడు మేము కుటుంబంగా ఉంటాం, మా అత్త మామూలు ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాం, ఏమంటే మా తల్లిదండ్రుల దగ్గర ఉండకూడదు, ఇక మా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఇల్లు అని ఎంత కుతూహలం ఎక్కువైపోద్ది అంటే ఆడపిల్లలకి. ఇంటికి వెళ్ళిపోయేదాకా కంగారు ఎక్కువైపోద్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చిన ముందు తలపాటు తీసుకుంటారు. అవునా కదా? ఎందుకు వచ్చిన ముందంటే అది తలబాదుకుని ఏడ్చిన దాఖలాలు చాలా మంది. అసలు 99% ఎలాగే కనిపిస్తారు. వెళ్ళేదాకేం ఆత్రం అనదో, ఎప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడు మ్యారేజ్ అయిపోద్దా, నా పిల్లలు, లేకపోతే ఇంకా ఆ ఫ్యూచర్ ప్లానింగ్స్, వాళ్ళు ఎలా చదివించాలి, వాళ్ళ కోసం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలి, వాళ్ళ కోసం ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి. అసలు ఆ యొక్క మ్యారేజ్ అవ్వకముందే ఇంకా 90 సంవత్సరాల కోసం ఆలోచించేస్తారు భక్తులు. మ్యారేజ్ ఇంకా కాదు, పిల్లల కోసం ఆలోచించేస్తాడు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోవడం, వాళ్ళు పెళ్లిళ్ళు చేసేయడం, ఇదేమో తాత మామ అయిపోవడం, ఇక ఫ్యూచర్ అంతా కూడా ఆలోచించేసి ఒక వాటిలో చెప్పాలంటే నా జీవితం ఎలా ఉంటుంది అలా ఉంటుందని కలల ప్రపంచంగా మారిపోతుంది. అసలు పెళ్ళవక మునుపు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్క యవనస్తుడు యవనరాల ఆలోచన తన భర్త మీద ఉంటుంది, కానీ మరీ ఆలోచన దేవుడి మీద ఉందంట. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. మరియమ్మ ఆలోచన ఎవరి మీద తెలుసా? దేవుడి మీద ఉన్నాయి. అందుకనే గబ్రియేలు దూతను దేవుడు పంపించి నజరేతు అనే ఊరిలో ఉన్న మరియమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పి శుభవచనం చెప్తున్నాడు. ఆ శుభవచనం ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు ఇదిగో ఈ లోక రక్షకుడుగా నీ గర్భంలోనికి రావడానికి ఆయన ఇష్టపడబోతున్నాడు. సర్వోన్నతుడైన దేవుని యొక్క మహిమ నీలోనికి వస్తుంది. ఆయన మహిమ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు గర్భవతిగా అయిపోతావు. అయిపోయిన తర్వాత 9 మాసాలు నిండిన తర్వాత ఒక కుమారుడు కనబోతున్నాడు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబోతున్నాడు. ఇమ్మానుయేలు అనే మాటకి భాషాంతరమున దేవుడు మనకు తోడనర్థం. ఆయన అభిషేక్తుడుగా, ఆయన క్రీస్తుగా మన మధ్యలోనికి రాబోతున్నాడు. ఇదిగో ప్రకటన గ్రంథం మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు. 100 సంవత్సరాలు 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు కూడా దేవుడు మాట్లాడుతాను. భక్తులు ఎదురు చూశాడు. అయ్యా నాతో మాట్లాడయ్యా అని. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదంట, 400 సంవత్సరాల్లో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, ఎంతమంది గుర్తించి ఉంటారు అంటే. ఆ రోజులో 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిన ఒకవేళ
మహా ఎక్కువైతే 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికిన 400 సంవత్సరాలంటే ఎన్ని తరాలు ఎదురు చూసినాయి దేవుడు మాట కొరకు. తరాలే ప్రభా మాతో మాట్లాడలేదు ప్రభా. అప్పుడైతే భక్తులతో మాట్లాడేవాడు, దేవుడు దర్శించేవాడు, దూతలు పంపించేవాడు. ఎవరి ఎజ్కేలు గ్రంథాన్ని చదివినా, ఇర్మియా గ్రంథాన్ని చదివినా, యెషయా గ్రంథాన్ని చదివినా తన దాసులు పంపించి మాట్లాడించేవాడు. ఇక మాట్లాడడం మానేశాడు దేవుడు. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో దేవుడు మాట్లాడింది డైరెక్ట్ గా ఒకే ఒక సందర్భం. అది దేవుడు దూతలు పంపించి మరియమ్మతో దేవుడు మాట్లాడాడు. చెప్పండి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. 400 సంవత్సరాలు ఎదురు చూపుకి నిర్వచనముగా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. 400 సంవత్సరాలు ఏమంటారంటే ఇంగ్లీష్ లో సైలెంట్ పీరియడ్ అంటారు. సైలెంట్ పీరియడ్. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. వాళ్ళు చాలా బాధపడ్డారు, ఏడ్చారు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు 40 ఏళ్ల పాటు వాళ్ళు శ్రమ పడితే వాళ్ళు శ్రమను గుర్తుపెట్టుకుని వారి కొరకు దిగి వచ్చి మాట్లాడడం కదా, మాతో ఎందుకు మాట్లాడట్లేదు అయ్యా అని ఇశ్రాయేలు ప్రజలందరూ ఏడిస్తే వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు. కానీ నజరేత్ అనే గ్రామంలో ఉన్న ఒక చిన్న గ్రామం అయినప్పటికీ ఒక మరియమ్మ దగ్గరికి వెళ్ళి దేవదూతను పంపించి మాట్లాడుతున్నాడు. ఆ శుభవచనం ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడి లోకానికి నీ గర్భం ద్వారా రాబోతున్నాడు. దేవుని మహిమ నీలో కమ్మబోతుంది. దేవుని మహిమ ద్వారా నువ్వు ఒక బిడ్డకి జన్మించబోతున్నావు, జన్మవేయబోతున్నావు. అమ్మా నువ్వు ధన్యురాలివే. ప్రపంచమంతా కూడా నువ్వు ధన్యురాలు, ఈ ప్రపంచమంతా కొనియాడుతుంది నిన్ను అని చెప్పగానే ఆవిడ కంగారు అయిపోయింది. ఎందుకు కంగారు పడ్డదో చెప్తాను వినండి. ఆ రోజు ధర్మశాస్త్రం ఎక్కువగా ఏలుబడి చేస్తున్న రోజులు. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే పాపం చేసిన స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాడు. పాపం చేసిన స్త్రీని రాళ్ళు పెట్టుకొట్టి చంపేయాలి. ఇప్పుడు చెప్పండి, ఆదామవ్వల గారి నుండి, అవ్వమ్మ గారి గారి నుండి అబ్రహాము గారి యొక్క భార్యని శారమ్మని తీసుకున్నా, లేకపోతే ఇక ప్రవక్తల భార్యను ఎవరిని తీసుకున్నా, ఆఖరికి మలాకి గ్రంథం వరకు స్త్రీలు ఉన్న వారిలో స్త్రీలను ఎవరు తీసుకున్నా, ఎవరికైనా దేవుడు దర్శనమిచ్చి దేవుడు ఒక పురుషుని ఎరగక మునిపే నువ్వు గర్భవతి అవుతావని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయా? ఒకవేళ అవ్వమ్మతో దేవుడు చెప్పాడా? లేదు కదా. అవ్వమ్మ కూడా గర్భవతిగా అవ్వడానికి ఒక పురుషుని దేవుడు ఏర్పాటు చేశాడు. భార్యాభర్తలుగా, లేకపోతే ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా దేవుడు ఆ యొక్క బిడ్డను కనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదంతా మనకి తెలిసిందే. అయితే మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క మరియమ్మ బయటికి వెళ్ళి అయ్యా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను దర్శనమిచ్చాడు, దేవుడే వచ్చి నాతో మాట్లాడాడు, ఏమన్నా తెలుసా, నేనంట గర్భవతిగా కాబోతున్నానంట, నేను గర్భవతిని అయిపోతున్నానంట, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు అంట నా కడుపులో పట్టుపోతున్నాడంట అని చెబితే ఎవరైనా అంటారా? ఏమంటారు తెలుసా? బుద్ధన్నది లేదా, సిగ్గన్నది లేదా? ఏ పాపం చేశావు నువ్వు? ఏ పాపం చేశావు? ఎవరికి తెలియకుండా పాపం చేసి మేనేజ్ చేసుకోవడానికి మళ్ళా దేవుడి పేరు పెట్టుకున్నావా? దేవుడి పేరు పెట్టుకున్న వాళ్ళ దేవుడితో చల్లగాటం ఆడుతున్నావా? ఆ రోజుల్లో శాస్త్రులు ఉండేవారు, పరిచయులు ఉండేవారు కదా. వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని అందరి చేత వందనాలు కోరుకునేవారట, అందరి చేత నమస్కారాలు కోరుకునేవారట, అందరి చేత బహిరంగంగా మాత్రం వారు చాలా సున్నము కొట్టిన సమాధుల వలె పైకి తెల్లగా కనిపించేవారట, లోపలంతా కూడా కుళ్ళు కుషుద్ధంతో ఉండిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ శాస్త్రుల దగ్గరికి వెళ్ళాయా, దేవుడు మీతో మాట్లాడతాడు కదా, మాట్లాడలేదా? అయినా పర్లేదు, దేవుడు ధర్మశాస్త్రం మీకు తెలుసు కదా, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో దేవుడు నన్ను దర్శించాడయ్యా, దేవుడే లోకరక్షకుడిగా నా గర్భంలోకి రాబోతున్నాడట, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పాలి, మీరు మాట్లాడారు, ఒప్పుకుంటారా? ఆదాము అమ్మగారికి జరిగిందా? శారమ్మకి జరిగిందా? యాకోబు గారి యొక్క భార్య అయిన రాహేలుకి జరిగిందా? రెబెక్కకు జరిగిందా? ఎవరికి జరిగిందని ఇలాంటి గౌడులు చెప్తున్నారు నువ్వు అని వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు. అయినప్పటికీ ఆవిడ తెగించి ఒకవేళ రాళ్ళు పెట్టి ఈవిడ పాపి అని ఎత్తిపెట్టి కొడతారనే ఆలోచన హృదయంలో ఉన్నప్పటికీ కూడా మా ఇంటికి వెళ్ళి ఒకసారి అడుగొస్తానండి, మా బంధువులు ఏమంటారో, మా స్నేహితులు ఏమంటారో, నాతో తిరిగి నా యొక్క స్నేహితులు ఏమంటారో, ఒకవేళ నేను గర్భవతిని అయిపోయానని చెప్తే ఇదిగో దేవుని ఆత్మని చెప్పినా ఎవరు ఒప్పుకోరు కదా. ఇలా చెప్పడం ద్వారా నాతోనే మాట్లాడుతున్నావు, ప్రపంచంలోకి ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ శుభ సందర్భంలో కనుక నాతో మాట్లాడుతున్న దేవుడే దేవుడని లోక రక్షకుడిగా నాలోకి వస్తున్నానని ఒకవేళ
చెప్తే ఎవరు ఎవరో ఒకవేళ మా ఫ్రెండ్స్ మొత్తం నాకు అన్నట్టు గబ్రియల్ దూత అంత టైం వరకు వెయిట్ చేసింది. నేను చెప్తాను, క్షణంలో నిర్ణయం తీసుకుంది. స్తోత్రం చెప్పండి బిడ్డగా, హల్లెలూయా. ఒక్క క్షణంలో భయపడ్డదే ఈ యొక్క దర్శనం ఏంటి, శుభవచనం ఏంటి అని భయపడుతూనే వెంటనే రిసీవ్ చేసుకుంది. మనం కూడా వాక్యాన్ని వినడమే కాకుండా వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి. గబ్రియలు దూత వచ్చి శుభవచనం అనగానే శుభమా నాకు కలగాలి అని ఎదురు చూసింది. వెంటనే ఆ శుభవచనంలోనే చాలా రాళ్ల దెబ్బలు కనబడుతున్నాయి. చాలా మంది ఏమంటే ఈ లోకంలో ఏది చేసినా ప్రతి ఒక్క స్త్రీ అయిన పురుషుడని ఒప్పుకుంటారు, కానీ లేని పాపానికి అంటగడితే మాత్రం ఏ మనుషుడు ఒప్పుకో. నన్ను ఎందుకన్నా అన్యాయంగా అని మనం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. లేని దానికి ఉన్నదని చెప్పుకుంటే మనం అసలు ఆ నిందాత్మ నింద పడలేదు. ఎందుకు నేను నీతిమంతులుగా ఉంటే నన్ను ఎందుకు అనాలి, నా మీద ఎందుకు ఇలాంటి నేరాలు వేయాలి అని ఖచ్చితంగా 10 మందిలో పెట్టి అడిగేస్తాం నిలదీస్తాం. కానీ మరియమ్మ ఏమాత్రం ఎవరు ఏమంటారో ఏమనుకుంటారో, మనుషులందరూ 4 రకాలుగా అనుకున్నా గానీ వాటి కోసం అసలు ఆలోచనే చేయలేదు. అవి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడే నాలోనికి వస్తాడంటే ఇంకా అంతకన్నా భాగ్యం ఏముందయ్యా, అంతకన్నా భాగ్యం ఏముంది? ఆ దేవుడే లోకరక్షకుడిగా నాలోనికి వస్తాడా? నేను అంటాను, ఈ మెసేజ్కి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే త్యాగం వలన దేవుడి లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటాను బయటికి యేసుప్రభువు వారు త్యాగం కొరకు ఈ లోకానికి వచ్చాడండి. మరియమ్మ త్యాగం చేసేసింది, జీవితాన్ని త్యాగం చేసేది. నేను అంటున్నాను ఈరోజు మరియమ్మలాంటి ఒకవేళ చెయ్యని పాపానికి నేనెంత నిందలు పడినా పర్వాలేదయ్యా, దేవుడు చూసుకున్నాడు కదా, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా బ్రతికడానికి నేను తీర్మానం చేసుకున్నాను, అంతా దేవుడు చూస్తున్నాడు కదా, పర్వాలేదులే దేవుడు చూస్తాడు, ఒక రోజున వాళ్ళకి తగ్గ శిక్ష దేవుడు వేస్తాడండి అనే విషయాన్ని గమనించగలుగుతున్నారా? లేకపోతే నన్ను ఎందుకు అనాలండి, నా మీద చేయని దానికి నేను ఎందుకు నేరం మోపబడాలి అని తిరుగుబాటు చేసే మనుషుల వల్ల మనం ఎప్పటికీ ఉండకూడదు. నేను మరొకసారి చెప్తున్నాను, కొంతమంది చూడనట్టుగా ఒకవేళ చూడకపోయినా కానీ వీళ్ళేదో చూసేసినట్టుగా మాట్లాడేసి మనుషులు కూడా ఉంటారు. ఈ రోజు ఏమంటారో తెలుసా? మరియమ్మ ఈ రోజులో ఉంటే ఆవిడంట పలానంట, ఆవిడంట ఇలాగంట, ఆవిడంట ఎలాగంట, అసలు నువ్వు చూసావా? ఏమో తెలియదు, ఎవరో చెప్పిన మాటలు ఎనగేసుకొచ్చేసి. కొంతమందికి ఆ జ్ఞానం ఉదయం ఉండదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, అసలు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. నిజంగా సీరియస్ గా చెప్తే చాలా మంది బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు. దేవుడు అంటాడు, ఈ నోటి ద్వారా అంటే చాలా మంది ఒక్క అగ్గిపూల ద్వారా అడవినంతా తగలబెట్టినట్టుగా మన నోటి ద్వారా చాలా మంది కుటుంబాలు పాడైపోతాయి. మన నోటి వలన చాలా మంది సంసారాలు కూలిపోతాయి. కనుక చాలా తస్మాత్ జాగ్రత్త. ఈ విషయంలో మరి సీరియస్ గా లేకపోతే నా నోరు ఉంది కదా మాట్లాడతాను, మాట్లాడేసిన తర్వాత క్షమాపణ అంటాను, సారీ అంటాను, తప్పైపోయింది అంటాను, క్షమించేస్తాను అనుకున్నట్లుగా మాట్లాడితే తగిన శిక్ష మనం ఒక రోజుకి తప్పకుండా అనుభవించాలి. యాకోబు పత్రికలు అంటాడు ప్రభు, యాకోబు గారు రాస్తూ, ఒక అగ్గి పొలంట అడవినంతా తగలబెట్టినట్టుగా మన నోటి వలన పాపం అంట చాలా మంది జీవితాలే తగలబెట్టేస్తాం. కనుక ఈ నోటిని భద్రంగా కాపాడుకోవాలి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నోరుని పాడేసుకోవద్దు, చూడనట్టుగా మీకు అనిపించేసినంత మాత్రం నిజమైపోదు. ఎవరు నీతిమంతులు కాదు దేవుని పైన వాడికి మాత్రమే తెలుసు. మనం ఎవరికి తీర్పు తెచ్చుకోండి. దయచేసి జాగ్రత్తగా ఎవరికి తీర్పు తెచ్చుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మాత్రమే, ప్రతి ఒక్కరు తీర్పు ఆడ అలాంటి ఈడు అలాంటి అది మంచోడు కదా అని తీర్పులు తీర్పుతో కూర్చుంటారు. ఈవిడ పెద్ద మనిషి, ఈవిడికి మైకి ఇస్తే అందరి కొరకు తీర్పులు తీరుతుంది. తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఎవరి కోసం అన్యాయంగా మాట్లాడకూడదు. ఒకవేళ మనం మాట్లాడేది కరెక్ట్ అయినా ఎదుటి వారు నొప్పిస్తుందనే విషయం అయితే మనం ఎప్పటికీ ఆ విషయాన్ని మాట్లాడకూడదు. తప్పును తప్పుగా ఖండించాలి. మనకి కళ్ళకు కనబడితేనే, కళ్ళకు కనబడినంత మాత్రాన ఎవరో చెప్పిన దాన్ని వెనకేసుకుని మనం అన్యాయంగా మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
హల్లెలూయా. నేను అంటున్నాను, ఎంతమంది రకరకాలుగా మాట్లాడినా, మరి అమ్మా నీ జీవితం ఏంటో, నీ యొక్క కృప ఏంటో, నీ మీద ఉన్న అభిషేకం ఏంటో, నీ మీద ఉన్న ఆత్మ ఏంటో, నీలో ఉన్న పరిశుద్ధత ఏంటో, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క వరం ఏంటో మనుషులకు తెలియపోవచ్చేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకు తెలియపోవచ్చు నీ నీతి, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి తెలుసు. నీ పరిశుద్ధత మనుషులకు తెలియకపోవచ్చు, నువ్వెంత నీతిమంతురాలువో ఎవరికి తెలియకపోవచ్చు. ఒకవేళ అన్యాయంగా మాట్లాడుకొని వారిని అనవలసిన పని లేదు, ఖచ్చితంగా వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. అయితే మరియమ్మ రాళ్ళు పెట్టి కొడతారని భయపడలేదు, అన్యాయంగా అంటారని భయపడలేదు. ఈ మరియా ఈ తల్లి చాలా నిబద్ధతతో ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని జనులు ఎలా మాట్లాడతారో, బంధువులు ఎలా మాట్లాడతారో, స్నేహితులు ఎలా మాట్లాడతారో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక పక్కన పెడితే ఆఖరికి కట్టుకోబోతున్న భర్త ఏమంటాడో కూడా చెప్పండి, భర్త ఏమంటాడో కూడా పట్టించుకోండి. అసలు ఆవిడ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదండి, ఆవిడ త్యాగం చాలా గొప్పది. భర్త ఏమంటాడో, కాబోతున్న భర్త ఇదిగో నాతో వివాహం ఆడడానికి ఎంగేజ్మెంట్ చేసుకుని నీకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా అని రకరకాలుగా నలుగురు ఎదుట నిలబెట్టి చాలా భయంకరంగా రాళ్ళు పెట్టి కొడతారేమో. నా భర్త కాబోతున్న భర్త ఏమంటాడో నన్ను కూడా భయపడలేదు. ప్రభువా నాతో మాట్లాడింది దేవా, ఆయనతో కూడా నువ్వు దేవుడు అందరితో మాట్లాడతాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాతో మాట్లాడుతున్న ప్రభువా, నా నీతి తెలిసిన ప్రభువా, నా యథార్థత తెలిసిన ప్రభువా, నీకు ఈ లోకానికి రావడానికి నా గర్భం వాడుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావనే విషయం మనుషులు ఎవరికి తెలియదు, కానీ నాకు అర్థం కూడా తెలియదు, కానీ ఆయనకి నువ్వే బయలుపరిచిన ఆయన ప్రార్థన చేసుకుందేమో. ఆ విషయం కూడా రాయబడలేదు పరిశుద్ధ లేక. ఆవిడ రిసీవ్ చేసుకుందంట, ఒప్పుకుందంట, అంగీకరించిందంట. ఆవిడ ఒబీడియన్స్ అనేది ఉంటది, యథార్థత. లేకపోతే ఆ దేవుని ఎదుట చాలా దేవుని కొరకు ఎదురు చూసే ఆ యొక్క కృప ఏదైతే ఉంటుందో చాలా గొప్పదండి. అలాగే దేవుడు కృప కొరకు ఎదురు చూసింది మరియమ్మే ఎంత సాక్ష్యం కలిగి ఎంత త్యాగం చేస్తే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది, ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడట, అయినప్పటికీ మన కొరకు ఈ లోకానికి దీనుడుగా ఆయన దిగివచ్చిన దేవుడిగా మనకు కనిపిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తులుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినట్టుగా, అనగా శిలువ మరణము పొందినట్టుగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలులు యేసు నామములో వంగునట్లుగా ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సర్వోన్నతమైన దేవుడట, తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. తండ్రి అయిన దేవుడు కుమారుని వైపు చూస్తున్నానా, ఎంత ప్రజలకి అధికారులు పంపించాను, నాయకులు పంపించాను, ఇదిగో ప్రవక్తలు వెళ్ళారు, ప్రవక్తలు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, ఇంకా చాలా మంది నీ దగ్గరకు వచ్చారు, అందరూ పంపించిన వారి పాపంలో విడుదల పొందట్లేదు, దయచేసి నువ్వే వెళ్ళాలా అని చెప్పగానే కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వెంటనే, నాన్న నేను ఎప్పుడే అనలేదు కానీ కాస్త టైం తీసుకుంటానని కూడా అనలేదు. వెంటనేనట తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా అంతే. తండ్రి మనసు ఎలాంటిదో కుమారుడు మనసు కూడా అలాంటిదే. తండ్రి ఎలాంటి యెహోవా దేవుడుగా మనకి ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎలా కనిపిస్తాడో, కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా మనకి పరిశుద్ధ లేఖనంలో కనిపిస్తాడు. ఆయన మనసు ఎలాగుందో, నేను వెళ్తాను,
అని వెంటనే సిద్ధపడిపోయాట. ఏమండి, పరలోకములో నుండి భూమి మీదకి ఆయన తను తునిగా చేసుకున్నాడట. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. ఇది చిన్నవాడిగా మారిపోయాడు. ఒక గ్రహం మీదకి ఒక నక్షత్రం వెళ్ళడానికి 16 అంకేసి 16 నెంబర్ వేసి దానికి 16 సున్నాలు చుడితే ఎంత కోడ్ వస్తుందో, లేకపోతే ఎంత నెంబర్ వస్తుందో, ఒక అంత కోట్ల సంవత్సరాలు, అంత కోట్ల నెలలు పడుతుందంట, టైం పడుతుంది ఒక గ్రహం మీదకి వెళ్ళడానికి. ఒక నక్షత్రం ఏమంటే ఒక గ్రహం మీదకి ఒక నక్షత్రం వెళ్ళడానికి ఎంత టైం పడితే చదువుకున్న వాళ్ళకి తెలుసు. మనం ఆరాధిస్తున్న దేవుడు 7 ఆకాశాల పైన ఉన్నాడు. ఆయన ఎన్ని ఆకాశాలు? 7 ఆకాశాలు. ఈ ఆకాశాలన్నిటి పైన ఉన్న దేవుడు, ఆయన సర్వ సృష్టికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఆయన తన్నుగా చేసుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే ఆయనకి ఆయన షార్ట్ అయిపోయాడు అనమాట. ఆయనకి ఆయన మనుషుడిగా మారిపోయాడు, ఆయనకి ఆయన దాసుడిగా మారిపోయాడు, ఆయనకి ఆయన తను ఇక ఏం చెప్పాలంటే ఒక పనివాడు ఎలాగైతే మారిపోతాడో, ఏ పని చేయడానికైనా, అవసరమైతే బాత్రూమ్ కడగడానికైనా పనివాడు మన ఇంట్లో ఎలాగైతే మారిపోతాడో ఆయన అలా దీనుడిగా మారిపోయాడట. నేను అంటాను, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, కాబోతున్న ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒకవేళ మన లక్ష్మీపురం మన పరిపాలనకి రావడానికి ఇష్టపడ్డాడు అనుకోండి, ఒక కాల్ చేసి వస్తున్నాను మా ఇంటికి, లేకపోతే ఏ వినయ్ ఇంటికి వద్దాం అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, పరమగంతి వద్దాం అనుకున్నాడు వినయ్ దగ్గరికి. అంటే వినయ్ నేను వస్తున్నాను కాల్ చేసి చెప్తాడా? చెప్పడు కదా. ఏం చేస్తాడు? వినయ్ నెంబరో తెలీదు, వినయ్ ఎక్కడ ఉన్నాడో తెలీదు. దేవుడు దర్శించి నేను వినయ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు ఆయన, ఫర్ ఎగ్జాంపుల్కి. అయితే వెంటనే అమెరికాలో ఉన్న ఆయన వరలగొంత తిప్ప ఎక్కడానికి చర్చ చేస్తాడు. ముందు వరలగొంత తిప్ప ఎక్కడానికి చర్చ చేసే ముందు, గూగుల్లో కొట్టే ముందు ఆయన ఆలోచన ఏంటంటే ఢిల్లీకి ఫోన్ వస్తుంది. మన యొక్క భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేస్తాడు. అలాగే ఇదిగో నేను వరలగొంత తిప్ప వెళ్ళాలనుకుంటున్నాను, మీరు దయచేసి నా కోసం ఫ్లైట్ అరేంజ్ చేయండి, మీ దేశానికి రాబోతున్నాను అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవునంటారు కాదంటారా? ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మోడీ గారికి ఏమన్నా ఇది వరలగొంత తిప్ప తెలుస్తుందా? చెప్పండి, వరలగొంత తిప్ప అంటే ఎక్కడ అని మోడీ గారు వినాయకుడికి ఫోన్ చేసి అడుగుతారా? అడగారు కదా. వెంటనే ఆయన ఏం చేస్తాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, అయ్యా మీ ఏపీ రాష్ట్రంలో వరలగొంత తిప్ప ఎక్కడ ఉందంట, ఆ వరలగొంత తిప్పకి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా దేశం నుండి ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాడంట, దయచేసి ఫలానా వినయ్ అంట, ఆయన నెంబరు ఆయన యొక్క డీటెయిల్స్ నాకు పెట్టమంటే, మన యొక్క చంద్రబాబు నాయుడు గారు వినయ్ అంట వరలగొంత తిప్ప అంట ఎక్కడో తెలుసా అని అడుగుతాడు. వెంటనే మరి ఏం చేయాలి? ఆయన కలెక్టర్లతో చర్చ చేస్తాడు, కలెక్టర్లతో మీటింగ్ అరేంజ్ చేసి కలెక్టర్లు అడుగుతాడు, వరలగొంత తిప్ప అంటే ఎక్కడ అని అడుగుతాడు. వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది కింద ఉన్న ఆఫీసర్స్ అడుగుతారు, వాళ్ళు ఏం చేస్తారు? ఎంఆర్ఓలు అడుగుతారు, ఎంఆర్ఓలు ఏం చేస్తారు? కింద ఉన్న ఆ యొక్క గ్రామ సచివాలయానికి ఫోన్ చేస్తారు, వరలగొంత తిప్ప ఫలానా పంచాయతీలో ఉంది, ఫలానా గ్రామంలో ఉంది. ఏమంటే ఇదంతా జరిగిన తర్వాత ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే ఫలానా వ్యక్తి దగ్గరికి రావడానికి ఫలానా టైంలో వస్తున్నాను, ఫలానా సంవత్సరంలో వస్తున్నాను, ఫలానా నెలలో వస్తున్నానని డేట్ ఇచ్చి అప్పుడు రూట్ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ గా ఆయన దగ్గరకు వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదంతా చెప్పడానికి అంత టైం పడితే అసలు ఆయన రావడానికి అమెరికా నుండి ఇదే యొక్క వరలగొంత తిప్ప రావడానికి ఇంకెంత టైం పడుతుందంటారా? అమెరికా ప్రెసిడెంట్ సామాన్యుడు కాదు కదా. ఆయన వస్తే ఇంచుమించుగా 700 మందికైనా పెద్ద పెద్ద ఆఫీసర్స్ గన్స్ పెట్టుకుని అడావిడిగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ రావాలి, దానికి ప్రత్యేకమైన స్థలం కావాలి. ఏమంటే చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు, దానికి Z+ కేటగిరీ సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క సూట్స్ వేసుకుని అడావిడి చేయడానికి, లేకపోతే ఆ గన్స్ పెట్టుకుని వస్తారు. వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, చాలా మంది పెద్ద పెద్దలు ఉంటారు, అధికారులు ఉంటారు. ఇవన్నీ జరిగే ముందుగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా టైమే పడుతుంది. అసలు అలాగే అనుకుంటే వరలగొంత తిప్పలో ఉన్న వినయ్ తెలియాలంటే ఇంకెంతకాలం పడుతుంది చెప్పండి? అసలు మన అడ్రస్ ట్రంప్ గారికి తెలియాలంటే ఎంతకాలం పడుతుంది? చాలా టైం పడుతుంది. నేను అంటున్నాను, పరలోకములో ఉన్న దేవుడట నజరేతులో ఉన్న మరియను చూసేసాడు. చెప్పులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఒక మనిషి దగ్గరికి రావడానికి కొన్ని నెలలు, కొంత సమయము, కొంత హడావిడి, కొంత ఫ్లైట్స్, ఏమంటే కొంతమంది ఆ యొక్క పోలీస్ ఆఫీసర్స్ ఎంతో మంది కష్టపడితే సామాన్యమైన వ్యక్తి దగ్గరికి రావడానికి ఇన్ని నెలలు పడితే, నేను అంటున్నాను పరలోకము నుండి దేవుడు మరియమ్మను చూసి, అమ్మా నీ గర్భంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. ఎంత కృప చెప్పండి. దేవుడు కృప కాదంటారు ఇదంతా కూడా. దేవుడు ఎంత దీనుడిగా తగ్గించుకున్నాడో తెలుసా? నేను వెళ్తున్నాను, దేవదూతలు పంపించండి, నేను వెళ్తున్నాను చాలా మంది జ్ఞానులకి తెలపండి, నేను వెళ్తున్నాను చాలా మంది అధికారులకి తెలపండి, నేను వెళ్తున్నాను అదిగో పరలోకం అంతా కూడా కింద ఉండాలి. ఆయన ఏం ఆర్డర్ వేసి రాలేదు. ఆయన దీనుడిగా రిక్తుడిగా తగ్గించుకుని తగ్గుతానే ఈ లోకానికి వచ్చేసాడట. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సకల ఐశ్వర్యములకు కర్త. అలాంటి దేవుడు రిక్తుడిగా చేసుకుని పశుశాలలో ఆయన అడుగు పెట్టడానికి ఇష్టపడ్డాడు. సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో అడుగుపెట్టాడు. ఆయన మహిమ తగ్గిపోయిందా? మహిమ తగ్గలేదు. యేసయ్య నామం ప్రతి నోటంట వినబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశువుల తొట్టులోకి వెళ్ళాడు. ఆయన పశువుల సాలలో పడుకోబెట్టారు. అక్కడంతా భయంకరమైన రుచికంపే, అదంతా కూడా భయంకరమైన ఆ స్మెల్ పడుతుంది. ఆయన విలువ తగ్గిపోయింది, ఆయన స్థాయి తగ్గిపోయిందా? ఏ మాత్రము తగ్గలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రకారం ఆయన నామం అన్ని నామముల కన్నా పైనున్న నామమే. నేను అంటున్నాను, ఆయన పేరు చెబితే ప్రతి మోకాలు ఊగిపోవలసిందే. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు కనుక, తగ్గించుకున్నాడు కనుక ఆయన పరలోకము కంటే హెచ్చించబడిన వాడు మారిపోయాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అంటున్నాను, యేసయ్యే అంత తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి? మనకి పేట ఉంటే వద్దాం, లేకపోతే రాము. తెచ్చులో పేట లేవు, రాము. తర్వాత ఒక గొడుగు తీసుకొచ్చి ఆ పేట కావాలంటే నేను కుర్చీ ఉంటేనే వస్తాను, చల్లగాలి అయితే రాను, ఏసీ ఎక్కితే రాను, అంటే ఏసీ ఉంటేనే వస్తాను ఎండాకాలం. అబద్ధం కాలేదమ్మా. ఏసీ ఒక చోటకి వెళ్ళిపోయి ఏసీ కాదు కావాల్సింది. ఎవరైతే తను తగ్గించుకుంటారో దేవుడు అంత అలాంటి వారిని ఇచ్చేస్తాడంట. ఎప్పుడు కూడా తగ్గించబడాలి. మన స్థాయి తగ్గించుకోవాలి, మన గుణదాన్ని తగ్గించుకోవాలి. నేను చాలా మంది దైవజనులలో ఆత్మీయులతో కొంతమందితోనే సహవాసం చేస్తాను. వాళ్ళు ఎంత గొప్ప అయినప్పటికీ తగ్గించుకునే సేవకులే నాకు ఇష్టం. అలాంటి సేవకులు వాళ్ళు చాలా గొప్ప అయినప్పటికీ కూడా మన మధ్యలోకి వచ్చి చాలా దీనులుగా ఉండిపోతారండి. మన మధ్యలోకి వస్తారే ఆయన రతన్ రాజు గారు, పాస్టర్ గారు, అందరికీ తెలుసు కదా. ఆ పాస్టర్ గారు ఆ కువైట్లో ఉన్న వాళ్ళతో కూడా ఆయనకి కాంటాక్ట్ ఉన్నది అనమాట. ఇతర దేశాలు అంటే వాళ్ళు అమెరికా దేశం నుండి స్పాన్సర్ వచ్చేది ఆయనకి. దేవుడు బహుగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఈ రోజున అమెరికా దేశంలో ఒక లీడర్షిప్ ఆయనకు ఉంది. ఆ లీడర్షిప్ కలిగిన వ్యక్తితో ఆయన కాంటాక్ట్ ఉన్నాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అప్పుడప్పుడు అంటాడు, అయ్యా నాకు ఏసీ కొని పెట్టారు, నాకు అన్ని ఇచ్చారు, కారు కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు, బైక్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. నిజంగా ఇవన్నీ స్పాన్సర్ చేయడం కాదు, ఇప్పుడు దేవుడి కృప, దేవుడి చిత్తమైతే ఎవరన్నా ఒక బలమైన వ్యక్తి దేవుడు నాకు స్పాన్సర్ ఇస్తే మీ యొక్క పరిచర్యని మన ప్రాంతాన్ని ఎప్పటికీ విడిచిపెట్టినాయి అని చెప్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, ఏమంటే రకరకాల లాంగ్వేజెస్ వచ్చు. అయినా కానీ చాలా దీనత్వం కలిగి ఉంటాడు సార్. నేను అంటున్నాను, సూటు గుడ్డు వేసి అంత మాత్రం చాలా ఆ స్టైల్గా ఉన్నట్టు కాదు, మనసు ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏం చూస్తాం సూట్ మరి తప్పు. బయటికి వెళ్ళినప్పుడు, ప్రసంగానికి వెళ్ళినప్పుడు సూట్ అయితే చూస్తున్నారు ఈ రోజుల్లో, లేకపోతే చూడలేదు జనం. పాస్టర్ గారా, నేను మన చిన్నగొల్పాలు మామూలుగా ఆ ప్యాంట్ షర్ట్ వెళ్ళిపోయాను, మామూలు షర్ట్ వేసుకున్నాను, వైట్ షర్ట్ కూడా వేసుకోలేదు. నేను అందామంటే ఎవరు వచ్చారన్నట్టు చూస్తున్నాను. ఆ లోపలికి వెళ్ళిపోయినా వచ్చి ప్రసంగం అయిపోయి మెసేజ్ ఇచ్చేసి నేను బయటకు వస్తున్నప్పుడు అంటున్నాడు, ఏర్పాటు చేసి అతను, పాస్టర్ గారు మీరేనండి, నాకు తెలియదు అయ్యా, సారీ అన్న దయచేసి మీరు సేవకులో వస్తున్నారని చెప్పారు కదా పాస్టర్ గారు, కానీ మీరని పాస్టర్ గారు నాకు పూర్తిగా తెలియదు. మీ నెంబర్ ఏమంటే చాలా వాక్యం అద్భుతంగా మాట్లాడారు, మీ నెంబర్ కావాలని ఆయన నెంబర్ తీసుకున్నాను. అంటే డ్రెస్ కోడ్ని బట్టి కొన్ని సందర్భాల్లో మనిషి కదా, ఆ డ్రెస్ కోడ్ని బట్టి కొన్ని సందర్భాల్లో మనం ఎవరో టాలీ చేయలేము. కనుక కొన్ని సందర్భాలు సూట్లు వేసుకెళ్ళక తప్పదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనసు మాత్రం చాలా తగ్గింపు జీవితం కలిగే ఉండాలి. కొన్నిసార్లు పట్టు చీర కట్టుకోవచ్చు, అయినా తగ్గించుకోవాలి.
కొన్నిసార్లు ఉన్నతమైన స్థితి కలిగి ఉండొచ్చు, బంగారం పెట్టుకోవచ్చు, దేవుడు అన్ని ఇవ్వచ్చు, స్థాయి పెరగవచ్చు, పరపతి పెరగవచ్చు, గ్రామంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. నువ్వెంత ఇచ్చించబడుతున్న కొలది దేవుని మందిరంలో అంత తగ్గించబడిపోవాలి. నువ్వెంత హెచ్చించబడుతున్న కొలది నా స్థాయి పెరిగింది, నా పరిస్థితి పెరిగిపోయింది, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాను, నా కొడుకులకు కావలసినన్ని దేవుడు ఇచ్చేసాడు, ఇంకా నా కూతురికి కావలసినన్ని దేవుడు పెట్టేశాడు, ఇంకేమి అవసరం లేదన్నట్లుగా దేవుణ్ణి ఆ తోలనాడే పరిస్థితికి మనం ఎప్పటికి తీసుకురాకూడదు. నేను అంటున్నాను, అన్ని ఇచ్చిన దేవుణ్ణి నీ బిడ్డలతో చెప్పాలమ్మా, ఈ స్థాయికి పెరిగామంటే దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్థాయి ఇచ్చాడంటే దేవుని కృప మాత్రమే. నా పరిస్థితి ఒక రోజున చాలా కట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేని పరిస్థితిలో నుండి దేవుని స్థితికి తీసుకొచ్చాడు. మనలో కొంతమంది తప్పుగా అనుకోదు కానీ కట్టుకునే చీరలు కూడా ఆ మాస్కులు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కట్టుకున్న బట్టలు కూడా మాస్కులు వేసుకుని కొనుక్కున్న సందర్భాలు. ఆ స్థితి ఎందుకు గుర్తుండదు మనకి కొన్ని సందర్భాల్లో? ఏమంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు కృప అండి. ఇదంతా కూడా దేవుడు కృప లేకపోతే ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. పెంట కుప్పల మీద ఉన్న పరిస్థితి నాది, కానీ నా దేవుడు ఎక్కడెక్కడో పడిపోయి తాగేసి రకరకాలుగా చెడిపోయిన పరిస్థితులు నా దేవుడు ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చాడంటే దేవుడు కృపేనయ్యా అని తగ్గించుకున్నావా? లేకపోతే నా స్థాయి పెరిగింది, నా పరిస్థితి పెరిగింది, నా యొక్క లెవెల్ ఏంటనుకున్నావు, అసలు మా ఇల్లు ఏంటనుకున్నావు, డూప్లెక్స్ బిల్డింగ్, ఈ ఇల్లు కోసం చెప్పడం కాదు, దేవుడే కనపరచబడాలి మన యందు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఇవన్నీ ఇచ్చింది దేవుడేనయ్యా, దేవుడు కృప లేకపోతే నేనేమి, దేవుడు కృపే అని చెప్పి దేవుడు నామం మహిమపరచు మంచిది. కానీ నా స్థితి ఎలాంటిది అని హెచ్చించుకున్నావా? హెచ్చించబడ్డవాడు తప్పుగా తగ్గించబడ్డవాడు తప్పుగా హెచ్చించబడతాడు. మనం హెచ్చించబడదామా తగ్గించబడదామా ఆలోచన చేసి ప్రభు చాలా తగ్గించుకున్నాడండి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, దేవదూతల పరిచర్యను విడిచిపెట్టి, మహిమకరమైన స్థలాన్ని విడిచిపెట్టి, బంగారు వీధులు విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవునితో కూడా తండ్రితో కూడా ఉన్న స్థాయిని విడిచిపెట్టి ఈ లోకానికి కడుదీనుడుగా వచ్చేసాడు. చల్లగారులో చాటు లేక ఆయన పిల్లవాడుగా పశుబాలుడుగా ఉన్నప్పుడే ఆయన పరిస్థితి చాలా హీనముగా ఉన్నప్పటికీ కూడా నేనేంటి, పరలోకం ఏంటి, నా స్థితి ఏంటి, ఇక్కడేంటి, నా స్థాయి ఏంటి అని ఎప్పుడు కూడా ఆయన ఆయన అందరికీ సమానమైన దేవుడు. ఒకవేళ రాజుల కుటుంబాల్లో దేవుడు పుట్టగలడు, ఒకవేళ పుట్టుంటే మనల్ని అందరినీ అక్కడికి అందించేవారు కాదు. నేను అంటాను, దేవుడు సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు కనుక, ఒక ఒంటరి కుటుంబంలో పుట్టాడు కనుక ఇప్పుడు సామాన్యులు వేసే దగ్గరకు వస్తున్నారు, కడుపేదలు వేసే దగ్గరకు వస్తున్నారు, ధనికులు కూడా దేవుని దగ్గరకు వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నాలుక స్తుతించబడుతుంది, యేసు నామములో ప్రతి మోకాలు వంగిపోతుంది. కడవరి కాలం నుంచి చూడండి, రాజులు దేవుడి దగ్గరకు వస్తారు, అంటే జ్ఞానులు దేవుడి దగ్గరకు వస్తారు, అధికారులు దేవుడి దగ్గరకు వస్తారు, హీనులు, గొప్పవారు, ధనికులు, ఏ భేదం లేదు, అందరూ యేసయ్య దగ్గరికి తప్పనిసరిగా వస్తారండి. ప్రతి మోకాలు ఉండిపోతుంది. ఆ వాక్య నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు అలా మలుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంత త్యాగం చేసి ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఒకసారి ఆలోచన చేయవలసిన సమయం. ఇక పోతే ప్రభు ఈ లోకానికి ఎంత త్యాగం చేసుకుని లోకానికి వస్తే ఇక మిగిలిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు గారు. ఎవరు చెప్పండి? యోసేపు గారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ప్రభు అట మనకి లోకాసు వార్తలు కనిపిస్తుంది. 12 ఏళ్లకి దేవుడి మందిరానికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలుగా తెలుసా? 12 ఏళ్లకి. అయితే 8వ సంవత్సరంలో యేసుప్రభు చాలా అద్భుతాలు చేశాడండి. ఇక సందర్భం గారికి చెప్తున్నాడు కదండి, 8వ సంవత్సరంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడంట. ఒక పిల్లడు ఆయనతో కలిసి ఆడుకుంటా ఉంటే మేడగదిలో నుండి పైన మిద్ది మీద నుండి కింద పడిపోయాడు. పడిపోగానే చచ్చిపోగానే వెంటనే అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి నువ్వే చంపేశావు, నా కొడుకు నువ్వే చంపేశావు అని అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే చచ్చిపోయిన బాబు దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారు అందరూ తిరుగుతున్నారంట, నువ్వే నా కొడుకుని చంపేశావని రకరకాలుగా అంటా ఉంటే చచ్చిపోయిన ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ పేరు పెట్టి అరే రగరా అని లేపి నేను నిన్ను చంపేశాను అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
వెంటనే ఆడు కూర్చుని నిలబడి, నువ్వు చంపలేదు, నువ్వు మన ఇద్దరం ఆడుకుంటా ఉంటే మేడగది నుండి కింద పడిపోయాను, నేనే చచ్చిపోయాను, మరలా లేకపోతుందని అని చెప్పాడంట. అదొక అద్భుతం. అయితే ఇంకొక అద్భుతం చెప్పనా, ఉదయకాలంలో చెప్పాను సండే స్కూల్. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఇవన్నీ బైబిల్లో లేవు, చరిత్రకారులు చెప్పే అద్భుతాలు లేకపోతే జరిగిన చరిత్ర చెప్తున్నాయి. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఒక రోజున యేసుప్రభు వారంటే ఒక పిచ్చుకలను తయారు చేస్తున్నారంట. మట్టితో పిచ్చుకలను తయారు చేస్తామంటే వాటిని ఎగరమని చెప్తామంటే అవి చక్కగా ఎగురుతున్నాయట. ఈలోపు ఒకడు వచ్చేసి ఆ మట్టిని అంతట్లో కూడా ఆ గిట్టర్ కొట్టేసి బయట పారేసేస్తున్నాడట. పారేసేస్తామంటే వాడి వైపు తిరిగి చూసి, ఒరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చెట్టు వైపు అన్నాడంట. వాడు వెంటనే చెట్టు కింద మారిపోయాడంట. చెట్టు కింద మారిపోతే ఆ తల్లిదండ్రులు వచ్చారు ఎత్తుకుంటూ యేసుప్రభు మా పిల్లడేంటి అని అనగానే, ఏమో నాకేం తెలుసా అన్నాడు. పని చేసుకుంటాడు ఆయన, పిచ్చుకలు ఎగరేస్తున్నాడు, అవేమో నిజమైన పిచ్చుకల్లాగా ఎగిరిపోతున్నాయి. ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళకి ఆ కళ్ళంట నోటంట మాటలేదు, కళ్ళు చూపే తప్ప. అలా జరుగుతూ ఉంటే ఇదేంటి ఇలా జరిగిపోతుంది అని లోపు వెంటనే, మా బాబు ఎక్కడ ఉన్నాడు, నీతోనే కదా కలిసి ఆడుకునేవాడు, మా బాబు ఎక్కడ ఉన్నాడు అని అడగగానే వెంటనే ఆయన అన్నాడంట, ఇదిగో మీ బాబు ఆ చెట్టే చూడండి అని. అరే ఒకసారి ఎవరారా, మీ అమ్మ నాన్న కాగేస్తున్నారు ఎవరమ్మంటే, ఆ చెట్టుగా ఉన్న మనిషి మరలా పిల్లడికి మారిపోయి వచ్చేసి, ఏంటమ్మా నన్ను కాగేస్తున్నానంటే, నిజంగా చెట్టుగా మారిపోయావు అని అనగానే వెంటనే ఆయన అన్నాడంట, నీ చెట్టుగా మార్చింది నేనే, నన్ను డిస్టర్బ్ చేస్తున్నానని వీడు ఎలా చేసేసాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఒక రోజున సింహాల గుహలోకి వెళ్ళాడు. ఇది కూడా చెప్తాను. సింహాల గుహలోకి వెళ్తే అందరూ అనుకుంటున్నారంట, ఇంకా యేసుప్రభు చచ్చిపోయాడు, చంపేస్తే సింహాలన్నీ కలిసి అని అనుకుంటా ఉంటే, ఆ సింహాలతో కాసేపు అయ్యి టైం అయిన తర్వాత సింహాలు ఎండబెట్టుకుని బయటకు వచ్చాడంట. సింహాలు అంటున్నాయంట, ఇదిగో మీరు కలవాలి కదా, చంపేయాలి కదా యేసుప్రభు వారిని అన్నట్టుగా అందరూ మనుషులు చూస్తామంటే అవి అంటున్నాయంట, యేసుప్రభు వారిని కలిసి అనుకు మాకు ఎంత అధికారం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సింహాల గుహలో నుండి సింహాలు ఎండబెట్టుకుని బయటకు వచ్చిన మహారాజు అయిన మన ప్రభు ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున వడ్రంగి పని చేస్తున్నాడంట వాళ్ళ డాడీ, ఎవరో యోసేపు గారు. వడ్రంగి పని చేస్తామంటే వడ్రంగి పని చేస్తున్న ఆయనకి ఆ రోజుల్లో కట్ చేసే మిషన్లు ఉంటాయి కదా, మిషన్లు ఉంటాయి కాదు, చేతితోనే కట్ చేసేవారు. ఆ కట్ చేసే సమయంలో కొలత తక్కువైపోయింది అంట. కట్ చేసాడంట, గబుకని కట్ చేయగానే కొలత తక్కువైపోయింది. మంచం ఏం అవ్వట్లేదు, సైజ్ సరిపోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన దానికి ఈయన అనుకున్న దానికి సైజ్ సరిపోవట్లేదు. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే తిట్టేస్తారేమోనని ఆయనకి ఆయన మైండ్ ఇలా పెట్టుకుని ఆలోచించుకుంటా ఉన్నాడంట. వెంటనే యేసుప్రభు గమనించి, ఏంటి డాడీ ఏం చేస్తున్నావు అంటే, ఏమి లేదురా, సైజు కాస్త తక్కువ కట్ చేశాను అనుకోకుండా, ఇప్పుడు చక్కని మళ్ళా తీయాలంటే చాలా డబ్బులు ఉండాలి, డబ్బులు కూడా మన దగ్గర లేవు, ఏం చేయాలో తెలియట్లేదురా అని యేసుప్రభు చెప్తా ఉంటే ఆయన వైపు అలా చూస్తుండగానే ఆయన అంట, ఆ చక్కన ఎలాగే డాడీ అని తీసుకుని ఆ చక్కన అంట ఇలా సాగదీశాడట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది, హల్లెలూయా. ఆ చెక్క కరెక్ట్ గా ఎంత సైజ్ అయితే ఉండాలో, ఎంత సైజ్ సరిపోవాలో ఆ చెక్కను ఎలా సాగదీయగానే ఆ చెక్క కరెక్ట్ గా ఆ సైజులో వచ్చేసిందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్తే అసలు ఇంచుమించు ఒక 20-30 అద్భుతాలు నేను నిజంగా చదివాను. ఒక రోజున వాళ్ళ తల్లి గారికి, మరియమ్మ గారికి ఇలాంటి క్లాత్ తో, మనం చీరలు అంటాం కదా, మీరు కట్టుకున్న ఆ చీరలతో నీళ్లు జారేసేవాడు అంటే వేసేది. ఏమంటే బట్టలతో ఏమన్నా నీళ్లు జారేస్తారా? ఉంటాయి కదా దీనిలోనూ, నీళ్ళు అయితే ఆరిపోతాయి కదా. యేసుప్రభు అద్భుతాలే అద్భుతాలు అసలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ రాయలేదు ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు వారు చాలా అద్భుతాలు చేశాడు చిన్నప్పటి నుండి. అన్ని చెప్పడానికి అసలు భూమి మీద ఉన్న ఈ యొక్క నేలంతా రాసిన కానీ సరిపోతుందట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక యోసేపులోకి వస్తే, యోసేపు గారు ఎంత త్యాగం చేశాడో తెలుసా? కట్టుకోబోతున్న భార్య ఇలాగా ఆవిడ ఆ యొక్క గర్భవతిగా మారిపోయిందనే పరిస్థితి తెలిసినప్పటికీ కూడా అతడు ఏమాత్రము మనుషులతో చెప్పలేదు. రహస్యంగా అనుకున్నాడు అంతే. మనకు తెలుసు, రహస్యంగా విడనాడ ఉద్దేశించాను గనుక యోసేపు గారితో దేవతతో రాత్రి మాట్లాడు. స్వప్నముతో దేవతతో యోసేపు గారితో మాట్లాడే ఆట ఏంటో తెలుసా? ఇదిగో యోసేపు, నువ్వు భయపడవలసిన పనేమి లేదు, నువ్వు
ఈ యొక్క భారీగా చేయబడబోతున్న మరియా ఆవిడ చాలా కృప పొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ చాలా పవిత్రురాలనే మాట మనం చూస్తాం. చదువుదాం, ఆ మాటను చదువుదాం. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకుని మనం ముగించుకుందాం. మొదటి అధ్యాయం మత్తయి సువార్త 20:19 నుండి చదువుదాం. ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతని సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను అనేను. చాలు. యోసేపు గారి దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడే ముందు ఆయన నీతిమంతుడు గనుక విడనాడ ఉద్దేశించను. ఏం చేద్దాం అనుకున్నాడు? రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు, కానీ అందరి ముందు పెట్టి ఈవిడ పలానా అని ఏలెత్తు చూపిద్దామని అనుకోలేదండి. నీతిమంతులు చేసే పని ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేసే పని మౌనంగా వాళ్ళ కోసం ప్రార్థన అయినా చేస్తారు, లేదా తప్పు అయితే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళెదురు కనిపిస్తే ముఖం ముందని అడుగుతారు. అంతేగాని వీళ్ళకి చెప్పి రచ్చరచ్చ చేయరు. యోసేపు గారు నీతిమంతుడి గారికి ఎవరితో చెప్పలేదట. తెలిసింది, కానీ అందరి ఎదుటికి బహిరంగపరచలేదు. మౌనంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేశాడు, ప్రభా నేను కట్టుకోబోతున్న నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని ప్రార్థన చేస్తే దేవదూత స్వప్నమందు కనిపించి ఆయనతో మాట్లాడుతూ, యోసేపు భయపడవలసిన పనేమి లేదు. సర్వోన్నతుడైన దేవుడి కుమారుడికి ఈ లోకానికి రావడానికి తల్లి అయిన మరి గర్భాన్ని ప్రభు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆవిడ ఇదిగో పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఇదిగో పుట్టబో శిశువు పరిశుద్ధాత్మ యొక్క కుమారుడిగా, లేకపోతే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు అని మొత్తం డీటెయిల్స్ అంతా చెప్పినప్పటికీ ఆయన కూడా మౌనుడు అయిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజులో ఉన్న పిల్లలు అయితే ఏం చేస్తారో తెలుసా? విడిచిపెట్టేయడం కాదు, 10 మందిలో తీసుకెళ్ళి లాగు పెట్టి ఎవరైతే 4 రకాలుగా రచ్చ చేసి అవమానించి ఏళన చేసి, ఈయన పెద్ద నీతిమంతుల్లాగా ఉన్న వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన పెద్ద నీతిమంతుల్లాగా ఉన్న వాళ్ళందరూ ఏదో చేసినట్టుగా అందరి ఎదుట అవమానపరిచేసి ఆపేకి వెళ్ళిపోతారు. యోసేపు గారు నీతిమంతుడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మరి ఏంటో మీరే ఆలోచన చేసుకోండి. నీతిమంతుడు చేసిన పని ఎవ్వరు ఎదుట బహిరంగపరచలేదు. అసలు జరిగిందేంటో నాకు తెలియదు, జరుగుతున్నదేంటో నాకేం అర్థం కాలేదు. దేవుడు అడుగుతాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన పరులకు వచ్చి ఆలోచన ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పరుడైన యోసేపు ప్రార్థన చేశాడయ్యా, మరియమ్మ పరిస్థితి ఏంటయ్యా, నా భార్య పరిస్థితి ఏంటి? ప్రార్థన చేస్తే ఒకవేళ నేను అంటాను, స్నేహితులతో చెప్పుకోవచ్చుగా, బంధువులతో చెప్పుకోవచ్చుగా, గ్రామ పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలతో చెప్పొచ్చుగా. ఎవరికైనా చెప్తే ఏమవుతుంది? అవమానపరుస్తారు. కానీ యోసేపు గారు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువే ఈ లోకానికి రాబోతున్నాడా అని యేసయ్యకి పరిచర్య చేసేవాడిగా మారిపోయాడు. నేను అంటాను, అందుకనే యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవునికి తండ్రిగా మారిపోయాడు యోసేపు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి తల్లిగా మారిపోయింది మరియమ్మ. అంత గొప్ప భాగ్యము కలిగిందంటే ఖచ్చితంగా యోసేపు గారు అంత స్థితికి రావడానికి గల కారణం యోసేపు గారు దేవుని కొరకు పరిచయం చేశాడు. మనం కూడా అలా చేయగలిగితే మనమే దేవునికి తండ్రిగా ఉండవలసిన పరిస్థితి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? మా తండ్రి, లేకపోతే మా డాడీ అని ప్రార్థన చేస్తాం కదా, కన్న తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. కానీ యోసేపు గారు ఏమని పిలిచేవాడు? యోసేపు గారిని యేసు ప్రభువు వారు తండ్రి అని పిలిచేవాడు. ఇప్పుడు ఎవరు తండ్రి అయ్యారు చెప్పాలి మీరు? ఎవరు తండ్రి అయ్యారు? యోసేపు గారే యేసయ్యకి తండ్రి అయిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. అంత గొప్ప భాగ్యాన్ని కలిగి ఉన్నాడు అనంటే 10 మంది దగ్గరికి తీసుకెళ్లి ఆలన చేయలేదు, తెలియకుండా మాట్లాడలేదు,
రెండవ విషయాన్ని మనం గమనించగలిగితే అతడు దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన తర్వాత నిజంగా తల్లి అయిన మరియకి ఆయన చాలా హెల్ప్ చేసి ఆయన చాలా తోడ్పాటును అందించాడు. దేవుని లోక రక్షకుడిగా వచ్చిన తర్వాత ఆయన్ని కళ్ళారా చూసిన ఇద్దరు వ్యక్తులు మొట్టమొదటిగా మరియమ్మ, యోసేపు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవునికి మార్గదర్శులుగా మారిపోవాలి. మనము కూడా దేవునికి ఒక బాధ్యత కలిగిన పరిచయం చేసే వారిగా మారిపోతే దేవుడు ఇకమందే కాదు పరమందు కూడా గొప్ప నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. మనం పేతురు ఒక సందర్భంలో అడుగుతాడు, ప్రభా ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాం, మాకేమి లాభం ప్రభు అని అడిగితే వెంటనే ఆయన అన్నాడు, ఎహ్మందు తల్లిదండ్రులైనను, చెప్పండి, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, ధనములైనను, ఏదైనా వస్త్రాలైనను దేన్ని విడిచిపెట్టుకున్నాను, ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం ఇస్తానని చెప్పాడు ప్రభు. ఇహమందు చాలా వదిలేసుకున్నాడు. యోసేపు గారు వదులుకున్నాడు, మరియమ్మ వదులుకుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వదులుకున్నాడు లోకానికి రావడానికి. అన్ని విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోలేదు, కానీ సమస్తాన్ని వదిలిపెట్టుకుని లోకానికి వస్తే మనం కూడా అలా వదులుకోవాల్సిన వాటిని వదులుకొని దేవుడి కొరకు నిలబడదాం. దేవుడు మనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో ఈ సంవత్సరంలో, రాబోతున్న సంవత్సరంలో పెట్టుగాక. మన కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ దేవుడు మేలుకే మార్చునుగాక. మరియమ్మ కొరకు ఉద్దేశించిన సంగతిని దేవుడు మేలుకరంగా మార్చి నేటికి మరియమ్మ ఒక ఘనమైన స్త్రీగా కొనియాడబడుతుందండి. ఆవిడ పూజించమని చెప్పట్లే, కానీ ఆవిడ కూడా చాలా నీతిమంతురాలని చెప్తున్నాను నేను అంతే. యోసేపు గారిని పూజించమని చెప్పట్లే, యోసేపు గారు చాలా నీతిమంతులని చెప్తున్నాను. మనం కూడా అలా నీతిమంతులు అవుదాం, దేవుడి కొరకు పరిచయం చేద్దాం. అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించుగాక. ఆమె తనను వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు కొరకే ఈ విషయాలన్నింటినీ సమకూర్చారు. దేవుడు ఉద్దేశించిన సంగతి మనకు బయలుపరిచే వరకు మనం ఎదురు చూద్దాం. మరియమ్మకు గబ్రియేలు వచ్చి చెప్తుంది, నజరేతులో ఉన్న చిన్న గ్రామానికి వచ్చి